హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే శ్రీవర్షిని శంకర్పల్లి పిఎస్కి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అమ్మాయిని ఇది నాకు తెలిసి 4th PS అనుకుంటా అమ్మాయిని తింపడం. ఎందుకంటే శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ని ఆల్రెడీ 14 days జైలుకు తరలించడం జరిగింది, రిమాండ్ చేశారు. మరి శ్రీవర్షిని ఎందుకు దింపుతున్నారు, దేనికి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తారా లేరా? ఇప్పుడు ఏదైతే పిఎస్ వెనుక కనిపిస్తుందో ఈ పిఎస్లో శ్రీవర్షిని ఉంది. అమ్మాయి బయటికి రావట్లేదు. ఎందుకంటే అక్కడ ఆంధ్ర నుంచి పోలీస్ వాళ్ళు వస్తే వాళ్ళతోనే వెళ్తా తప్ప నేను నా ఫ్యామిలీతో వెళ్ళను, వాళ్ళతో నుండి నాకు ఇష్టం లేదు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ను విడదీసినందుకు చాలా బాధపడుతుంది శ్రీవర్షిని. మాకు డీప్ లవ్ లో ఉన్నట్టు కొడుతుంది. ఎందుకంటే ఇద్దరిని విడదీశారు కదా. నాకు తెలిసి ఇద్దరిని కలిసి ఒకటే జైల్లో ఒకటే దగ్గర వేస్తే హ్యాపీగా ఉండేవాళ్ళేమో. ఎందుకంటే శ్రీనివాస్ చెప్పినట్టుగా ఇదే పిఎస్ లో ఉంది. ఒకసారి వెళ్ళి వాళ్ళ మదర్ తో కూడా మాట్లాడడం ట్రై చేద్దాం. సడన్ గా 2 నెలల్లో వచ్చేసి పిల్లల్ని నమ్మితే రానంట. ఎంత ఘోష నా ఊస తగిలిపోతావురా, నా పిల్లలకి అరెస్ట్ చేసావురా. అదే నా కొడుక పోలీసు వారికి ఒకటే కిలోమితే పోలీసు డిపార్ట్మెంట్ వారికి డీజీపీ వారికి అందులో పీకి నా పిల్లకి ఏం పెట్టాడో, ఏం దక్షించాడో, ఏమి ఇచ్చాడో నిజం కక్కేయాలి. ఎక్కడన్నా ఉందండి, ఎక్కడన్నా ఉందా? నా పిల్లలు రోజు వారికి రానంటుందండి మా దగ్గరికి. ఆయన ఏదో మందు పెట్టాడండి, ఆయన పీకాలండి, ఆయన పీకాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు పీక కక్కియాలి. నా పిల్లకి ఏం పెట్టావురా? ఈ రోజు నాకు తల్లి అల్లాడుతున్నాడు. నా అన్న కాలేజీలో ఆడు దిమ్ములు ఒకటి అన్నం తినుకొని మేము అల్లాడుతున్నాం. నీకు అప్ప చెల్లెళ్ళు ఉంటారుగా, నీ చెల్లి దొరికితే నీ బిడ్డ దొరికితే మీకు అంత కడుపు కోతగా ఉంటుంది. 20 రోజులు పెట్టుకుని ఈ రోజు నా కూతురికి ఏం మంది పెట్టావురా నువ్వు? నా పగ్గాడి లంచ కొడుక, నా పిల్లలు నా దగ్గరికి వెళ్ళమని చెప్పు. పిల్లలు వసీతాన్ని చేసుకున్నావు, నీ గుప్పట్లో పెట్టుకున్నావు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే ఏరుకున్నానండి. ఆయన 2 పిల్లకి ఏం పెట్టాడో చెప్తుండండి. నా పిల్లలు నా దగ్గరికి వెళ్ళమని ఆయన దగ్గర పిలిపించి, నువ్వు వెళ్ళిపోమని ఆయన దగ్గర పంపించి నా పిల్లలు నాకు అప్పు చెప్పే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉందండి. ఆయన పీకాడా మా ముందు కళ్ళ ముందు పెట్టాడా సరే నేను రానంటుందండి. అసలు కన్నతలేని ఆప్యాత లేదు. ఆయన ఏం చేశాడో పోలీసు వాళ్ళు గట్టి కోటింగ్ ఇవ్వాలి. నేను ఉంటే హోమ్ లో ఉంటా, లేకపోతే వాళ్ళ అత్తగారింటి కదా, అత్తగారు ఆడదో పల్లం పలేదు చచ్చిందంటే మాదాలు దాడి చచ్చాడంట. అదే మీరు అడగాలి, అట్ట తీసుకెళ్ళిపోతాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా పిల్లలు నా కప్పులే వాళ్ళు ఎన్నుకోవడం చేయకపోతే చేయాలని నేను కోరుకుంటున్నానండి. 2 పీకాలండి. ఏమంటే పీకి అని చేత రప్పించాను, నీకు రప్పించి 6 సార్లు నా పిల్లలు పంపించాలి. అడుగు పుట్లా ఉంది నా పిల్ల. పోలీసులు ఏమని అడిగారు ఇక్కడికి వచ్చి? ఏమండి పాపను చూపించమంటే అన్ని వివరాలు కనుక్కుని పాపని తీసుకొచ్చి చూపించారండి. అమ్మాయి నువ్వు ఆప్యాయత లేదు, మాట్లాడుతూ లేదు. అమ్మాయి వెళదామా అంటే నేను రాను. ఎక్కడికి వెళ్తామని నేను అత్తగారింటికి ఎవరు మా పేరెంట్స్ అంది. మా ఇద్దరికి రావటం ఇష్టం లేదంట. 2 నెలలు ఏం చెప్పి శ్మశానంలో తిప్పాలని నీకు ఎక్కువైపోయాడా? ఏం చేశాడని ఎక్కువైపోయాడు నీకేం చేశాడు? 3 సంవత్సరాలు బంగారం పెంచినట్టు పెంచాం, బీటెక్ చదివితే నీకు ఏకలు కావాలంటే ఏకలు ఇప్పించాం. ఏంది మాకు గర్భశాఖం? శ్రీనివాసు లజ్జా కొడుక, నువ్వు వచ్చి అడిగి నువ్వు వెళ్ళమ్మని సాగా నమ్మపోవాలి పిల్లని. నీ అంత తేలుస్తాను నా కొడుక. తెలంగాణ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం మందు పెట్టావో పిల్లకి, నువ్వేం చేసావో, కోటింగ్ దాని కక్కాలేవో, లంజా కొడుక నా పిల్ల నువ్వేం చేసావురా? నేను 3 సంవత్సరాలు పెంచుకున్నావురా, 2 నెలలు నువ్వేం చేసావురా? నువ్వు 30,000 నాకు 1 లక్ష పోలీసులు కౌన్సిలింగ్ ఆఫీస్ పంపిస్తానన్నారండి. ఆయన కోటింగ్ వేయాలండి. బాగా ఆ పిల్ల రావట్లేదు కమ్మా. 15,000 కౌన్సిలింగ్ పెడతాం. ఆ లంజా కొడుకు గుప్పిటా ఉందండి. ఆ లంజా కొడుకు వచ్చే ఏం మాట్లాడింది మా మీతోని? మా దోశలు ఏం మాట్లాడండి. అమ్మాయి వెళ్తాం అంటే నేను రాను,
అమ్మ నా పేద లేదు 20 రోజులు ఏమీ లేదు. ఏమో లంచ కొడుకు ఏం మందు పెట్టి మార్చావురా? ఏ డ్రగ్స్ ఇచ్చావురా నువ్వు? 15 రోజులు పోలీసులు ఏమైనా వాళ్ళ దగ్గర ఉంచుకొని రీహాబిలిటేషన్ పంపిస్తానని కానీ ఏమైనా చెప్పారా? చేస్తారండి చెప్పారా మీకు? చెప్పారండి. 15 రోజులు అన్నారా? 15 రోజులు అన్నారండి. మరి ఆ పిల్ల రాకపోతే ఇంకెక్కువ మంది ఉండాల్సి వచ్చింది కదండి. మరి కౌన్సిలింగ్ అయ్యి శ్రీనివాస గారిని రప్పించి ఆడి చేత మా పిల్లలు తప్పు చెప్పాలి. నువ్వు వెళ్ళిపో ఆడి చేత ఆయన తన్ని మా పిల్లలే. నేను పొరపాటును తప్పైపోయింది, నన్ను క్షమించి పెళ్లి చేసుకోవాలా. అది వద్దదు పెళ్లి, ఇది పెళ్లి కాదు. నేను అటు ఇటు కాను అని ఆడు తప్ప ఆడొప్పుకుని ఆడి చదువుతాయి మాత్రం నా పిల్లలు నాకు తప్పు చెప్పాలి. ఈ అన్యాయం ఏడన్నా ఉంది, ఎక్కడ ఏడన్నా ఉందా? నువ్వు అగోరి దొంగ వేషంలో వచ్చి పిచాచుడు నువ్వు. నీ పెళ్లిళ్ళు కావాల్సిన ఎట్ట చేసుకోవాలరా? లోకమంది ఎట్ట చేసుకుంది ఎట్ట చేసుకుంటారా? లంచా కొడక నేను సొప్పు చెత్తంతా నా కొడుకు ఎదురుంటప్పుడు ఎట్ట తన్నావు నా కొడక. లోకమంది ఎట్ట చేసుకుంది ఎట్ట చేసుకుంటారా? లంచా కొడక నేను సొప్పు చెత్తంతా నా కొడుకు ఎదురుంటప్పుడు ఎట్ట తన్నావు నా కొడక. ఆడపిల్లలతో ఆడుకుంటావంటరా? శ్రీమూర్తులతో ఆడుకుంటావంటరా? 23 సంవత్సరాల పిల్లలు ఆగం చేసి ఏం తప్పులేదమ్మా? మా అమ్మాయి ఏం తప్పులేదండి, తప్పులేదు. ఆడు ఇప్పటికి వచ్చే ఏం మందు పెట్టాడో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తన్ని కక్కియాలి. ఆయన ఇక్కడికి రప్పించి వెళ్ళిపోమ్మా నా తప్పు అయిపోయింది, నేను చేసుకోవాలి, నేను సాక్కోవాలని చెప్పాలి. మళ్ళీ 10 రోజుల్లో నేను వస్తాను తీసుకెళ్తానని ఎవరా శ్రీనివాస లంచా కొడక, నీకు చెప్పు తెగిపోద్దు నా కొడక. ఇజ్రాయల్ అందరూ వాళ్ళు అక్కడికి ఆ పేరు ఏం పేరు మాధురి వాళ్ళందరూ నిన్ను వ్యతిరేకించారు, అందరూ వ్యతిరేకించారు. నువ్వు దొంగ గోరి వంట, నువ్వు దొంగ మాత వంట, దొంగవాడు వంట. నువ్వు లంచా కొడక చంపలు పగిలిపోతాయి. నువ్వు వచ్చేసి మర్యాదగా నాది తప్పు అయిపోయిందమ్మా, ఇది పెళ్లి కాదు, నేను ఎటు సాక్కోలేను, నేను అటు ఇటు కానాలని నువ్వు నీ తప్పు ఒప్పుకొని ఆయన చేతి మీద నా బిడ్డ నా తప్పు చెప్పి. అంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు? మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఈ మందు పెట్టడం కావచ్చు, వశీకరణ జరిగింది అనుకుంటున్నారు, లేదంటే మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన తర్వాత జరిగింది? ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాక ఆడు మందు పెట్టాడు, ఏం పెట్టాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాడు పీకాలి, నిజం కక్కియాలి. మరి అమ్మాయి వెళ్ళేటప్పుడు మందు లేదంటున్నారు కదా, మరి ఎట్లా వెళ్ళింది? మీ అమ్మాయి తప్పు లేకపోతే ఇష్టపడే కదా. అంటే ఇక్కడ 4 రోజులు ఎందుకండి మధ్యలో పెట్టింది, మామూలు సరదాగా తిరగతాకని ఆ మందులో పడిపోయి వెళ్ళింది. అంటే మీరు విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారా? మందు ఊరికి ఏదో మీ అమ్మాయి మారింది శివరుద్ర స్వామి గారు చెప్పాడు అమ్మాయికి చాలా ప్రమాదకరమైన వశీకరణ చేసిందని. ఉంటదంట ఉంటాయంట. ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా? మీరు బాగా టార్చర్ పెడుతున్నారు కాబట్టి, నా తల్లిదండ్రులు నన్ను మంచిగా చూసుకుంటలేరు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా, అందుకే నేను అఘోరితోనే ఉంటా, మా అమ్మ మా నాన్నతో ఉండను, వాళ్ళ బాధ్యత తీరిపోయింది అంటుంది. ఎట్లా బాగా చూసుకోలేదు, ఆమెకేం కావాలి అడగండి. మీ దగ్గర పెరిగిందా మీ అమ్మాయి? 3 సంవత్సరాలు విష్ణు మా ఇంట్లో ఉండేది, షాపులోకి వెళ్ళేది, మామూలుగా అన్నయ్య అంటే సరదాగా వెళ్ళి ఆమె తింటాము, ఆమె సినిమాలు చూడతాం, లేకపోతే వెళ్తే మా ఏం రావటం. ఇంకా ఎలా పరిచయం అమ్మా విష్ణు మీకు? విష్ణు అమ్మాయి కొట్లో జాయిన్ అయ్యింది, మా కొడుకు మా ఇంటికి వచ్చేవాడు, మా బాగోగులు చూసుకునేవాడు, లెక్కలు చూసుకునేవాడు, చేసేవాడు, ఇంటి పక్కన ఇల్లు బాగుండేవాడు. ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో, శ్రీనివాస్ కు పరిచయం అయినప్పుడు మీ దగ్గర ఉందా, విష్ణు దగ్గర ఉందా మీ అమ్మాయి? మామూలు విష్ణు అత్త ఉండేవాడు, మా దగ్గర ఉంది. దొంగ మాత గారు వేసి వేసుకొచ్చి సనాతన ముసుగులో నా పిల్లలు మోసం చేసి ఈ పని చేస్తావా లంజా కొడక. నువ్వు వచ్చే ఇప్పుడు నా పిల్లకి నచ్చ చెప్పి నాది సారీ తప్పు అయిపోయింది, నేను అటు ఇటు కానండి నాకు తప్పు అయిపోయింది, క్షమించు వచ్చి నువ్వు వెళ్ళాలి, నా తప్పు చెప్పవాలి లంచా కొడక. నీ చంపలు పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఒకటే కోరుకున్నా. ఆడిని 2 పీకి నా పిల్లకి ఏం పెట్టాడో కక్కియాలి. ఉమెన్ కమిషన్ ఏం చెప్పింది? ఇదే నీ తప్పులు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, నీ చెల్లెలు వెళ్ళిపోతాయి, నీ అమ్మ వెళ్ళిపోతాయి, మీకెంత నాకెంత గర్భ షాకు. ఏం తెచ్చావురా నా కూతురికి? నువ్వెవరుగా తీసుకెళ్ళటానికి? నీకేం అధికారం ఉందిరా? అంటే నా పిల్ల చేత తీసుకెళ్ళిపోయి ఎవరి చేత అమ్మే చేసుకున్నావు, లేదా నరబలిద్దాం అనుకుంటున్నావురా? లంజా కొడక చెప్పు తెగిపోయిద్ది. మొన్న మధ్యలో మీ ఇంటికి వచ్చింది కదా మీ అమ్మాయి, చెప్పిందా మీకు? చెప్పిందండి, ఇబ్బంది పెట్టాడు, మిమ్మల్ని అంతా నరికేస్తాను అన్నాడు. నాకు భయంగా ఉంటుంది, అదేదో పెట్టింది, నాకు మాట్లాడితే అదే కావాలనిపిస్తుంది, దాని దగ్గర ఉండాలనిపిస్తుంది, ఆడు ముందు పెట్టాడని చెప్పింది. వచ్చింది అమ్మాయి ఇల్లు తెలుసా కానీ అడిగాడు. మా మమ్మీ మా డాడీ అంది. గుర్తుపట్టిందా? మా తల్లిదండ్రులే అని చెప్తుందా లేదా?
చెప్పింది మా మమ్మీ అందండి రానండి నా లంచా కొడుకా పిలిచారయ్యా పిలిచా ఎస్ఐ గారు అన్నారు ఎవరమ్మా తెలుసా నీకు అన్నారు. మా మమ్మీ మా పప్ప అంది. అన్నాక మరి నేను లేచాను, అమ్మాయి ఏంటి మరి వెళ్దామా అని నేను లేచాను. బుద్ధ కూర్చొని మాట్లాడాను అన్నారు ఎస్ఐ గారు. నేను కూర్చుని మాట్లాడాను. అమ్మాయి వెళ్దామా అని ఇంకా అన్నాను. అంటేను రాను పప్ప నేను రాను ఇప్పుడు అంది. ఎందుకు అమ్మా ఏంటంటే ఎక్కడ ఏంటి అన్నాను. నేను ఇక్కడే ఉంటాను ప్రస్తుతం, ఇల్లు దగ్గర ఉంటాను, నాకు రానుంది. నాకు రాకపోవడం అమ్మా 23 సంవత్సరాలు పెంచాను నిన్ను, మంచి చదివించాను, నేను ఎంత అప్రూవం చూసుకున్నాను, ఎందుకు వచ్చింది మా మీద ఎంత ఎలిగేషన్ నీకు అన్నాం. అంటే ఏమో 23 సంవత్సరాలు పెంచావు, నీ బాధ్యత అయిపోయింది. మీ ముందు కూడా ఇప్పుడు అదే చెప్తుంది, పోలీసుల ముందు కూడా. అందుకు ఆయన ఎస్ఐ గారి ముందు